கார்த்திக் ரத்னம் சார், இவரோட ஒரு படம் தெலுங்குல பண்ணிட்டு இருக்கேன். இப்போதான் ஒரு లాస్ట్ డిసెంబర్ முடிஞ்சது. అది மட்டும் அப்படியே ట్రాన్స్లేట్ பண்ணி. ఈయన నాతో సినిమా చేశారు, అది లాస్ట్ డిసెంబర్లోనే అయిపోయింది. ఇప్పుడు రిలీజ్ కాబోతుంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందని స్టేజ్ మీద అడుగుతున్నా. ఎప్పుడు కమింగ్ సూన్ అంటే అండి. దానికి సార్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఏంటి సార్ ఆ ఈవెంట్ వేరే ఉంది కదా, ఇక్కడ చెప్పేస్తున్నాం అయితే. ఓకే, ఎస్ సార్. సో మనందరికీ బిఏ రాజు గారు తెలుసు. సో ఆయన జర్నీ కూడా మనందరికీ తెలుసు. అండ్ వాళ్ళ అబ్బాయి అయినటువంటి శివగారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాను. ఎందుకంటే సినిమా ముందే ఆయన చూసేశారట. శివగారు చెప్తున్నారు ఏమైనా లీక్ ఏమైనా ఇస్తాడేమో, ఒకసారి వెబ్సైట్లోనే కాదండి స్టేజ్ మీద కూడా ఒక్కొక్కసారి కనపడాలి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టేస్తే ఆయన వచ్చేస్తాడు, లేదంటే నేను అక్కడికి వెళ్ళిపోతాను ఇప్పుడు ఆయన దగ్గరికి. మీరు వస్తారా, నన్ను రమ్మంటారా చెప్పండి. నేను వస్తున్నా మరి మైక్ తీసు. శివగారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సరే అక్కడే ఉండి మీ వర్డ్స్ అంట. సినిమా చూసారంట, నాకు 2 డౌట్లు ఉన్నాయి. ఈ సావాసం అంటున్నారు, ఏంటో సావాసం చెప్పరా? కెమెరా ఇటు పెట్టుకుంటారు మా వాళ్ళు. ఎలా అంటే గుడ్ కంపెనీ మనల్ని ఎంత పైకి తీసుకెళ్తుందో, బ్యాడ్ కంపెనీ అలాగే మనల్ని ఎంత డిగ్రేడ్ చేస్తుందో అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ మూవీలో. అవునా? మరి ఎమోషనల్ లవ్ ఉంటుందా? ఎలాగో మంచి ప్రార్థన అని పెట్టారు. అవన్నీ రివీల్ చేస్తే ఇంకా వాళ్ళు కొని రిలీజ్ చేయడం ఎందుకు ఇప్పుడే? అదేదో విష్ చేసి చెప్పేయచ్చు కదా మరి స్టేజ్ మీద. అందుకే ఇంత క్యూఎండే నేను స్టార్ట్ చేసేసాను మీతో. యాక్చువల్గా నాకు ఉన్న ఒకటే క్వశ్చన్ ఏంటంటే, రామ్ గోపాల్ వర్మ గారు సత్య అని సెన్సేషన్ క్రియేట్ చేశారు. అదే సెన్సేషన్ ఇప్పుడు శివ గారు క్రియేట్ చేస్తారా లేదా అని నా డౌట్. ఆయన క్వశ్చన్ కూడా ఏంటంటే, ఎన్నో తమిళ సినిమాలు మలయాళం సినిమాలు రిలీజ్ అవుతుండగా ఈ సినిమానే మీరు ఎందుకు కొని రిలీజ్ చేస్తున్నారు? అందులో ఉన్న ఎమోషనల్ ఏంటి, మీరు కనెక్ట్ అయిన ఎమోషన్? ఓకే, నేను ఆయన స్పీచ్ ఇమ్మంటే క్యూఎండే స్టార్ట్ చేస్తాడు ఈయన. ఓకే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ శివ గారు ఇస్తారు స్పీచ్ తర్వాత. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు. అండ్ ఇప్పుడు సో మన శివ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. బిఫోర్ దట్ ఒక 2 వర్డ్స్ చెప్పాలి. ఆల్మోస్ట్ ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక జర్నీ ఉంటుంది. ఏదైనా సాధించాలి అనే సంకల్పం గట్టిగా ఉంటే సక్సెస్ మన వెంటే ఉంటుంది అనడానికి ఈయన ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఒక ఫోటోగ్రాఫర్గా తన జర్నీ స్టార్ట్ అయిన, జర్నలిస్ట్గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా శివం మీడియా అంటూ ఒక నిర్మాణ సంస్థను స్థాపించి ఈరోజు నిర్మాతగా మనకు ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఇంకా మరెన్నో సినిమాలు నిర్మాతగా చేయాలని మనస్ఫూర్తిగా ఒక జర్నలిస్ట్గా కోరుకుంటున్నాను. అండ్ ఓవర్ టు యూ శివ గారు. థ్యాంక్ యూ సువర్ణ. అక్కడ కూర్చొని అడగటం భలే ఉంటుంది. ఇక్కడ ఉంటే మాత్రం అందరూ ఏం ఎక్స్ప్రెస్ చేస్తున్నారో నేనే ఎక్స్ప్రెస్ చేస్తాను. బట్ ఓకే, నాకు కొంచెం మాట్లాడటం, నాకు చేతనైందే మాట్లాడటం. అందుకని ఈ మాటలతోనే ఇక్కడ దాకా వచ్చాను అనుకుంటున్నాను. ఇప్పుడు మా రాంబాబు చెప్తుంటాడు నీకు మాటలు వచ్చి లేబ్బా అని. అందుకని నిజంగా కూడా అది కూడా కాదు, మనకు నిజంగా ఒక కళ కంటే గట్టిగా కోరుకుంటే దానికి తగ్గ ప్రయత్నం చేస్తే మాత్రం అందరికీ వస్తుంది అవకాశం. నాకు బాబురెడ్డి గారు, సతీష్ గారు వాళ్ళు చాలా మంచి మనసు ఉంది కాబట్టి దీన్ని చేయటానికి ఒక కరెక్ట్ పర్సన్ కోసం వాళ్ళు ఎవరు ఎతకలేదు. ఇక్కడ అందరికీ తెలియకుండానే ఒక అవకాశం వచ్చింది. ఇందాక మాకు తెలీదు ఇవాళ మా షో ఇవాళ ఇక్కడ ప్రెస్ మీట్ 10 గంటలకి అనుకోకుండా దిల్ రాజు గారు షో వేసుకుంటామని చెప్పేసి వేరే ప్రసాద్ ల్యాబ్ టీం అని అడిగితే, దిల్ రాజు గారు అంటే నాకు చాలా ఇష్టం, ఆయనలాగా అవ్వాలి అని చెప్పి ఎంతోమంది అనుకుంటారు, కానీ అక్కడ దాకా వెళ్ళడానికి ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసు. ఆయన అంటే చాలా ఇష్టం, ఆయన అడిగితే కాదనేది ఏముందని చెప్పించాం. అయిపోయినాక శివ ఇది నీ సినిమా, అయ్యో నేను ప్లీజ్ మాట్లాడతాను సినిమా గురించి అని చెప్పేసి ఫస్ట్ వచ్చిన అమరేష్కి, ప్రార్థనకి, వాలీకి, వీళ్ళందరూ మొదటి సినిమాతో విజయం సాధించిన వాళ్ళకి అంత పెద్ద స్టార్ ప్రొడ్యూసరు విషెస్ చెప్పారు. అట్ ద సేమ్ టైం నా ఫ్రెండ్, నా పిఆర్ఓ మిత్రుడు, జర్నలిస్టు శివ కూడా బాగుండాలని చెప్పాడు. ఎందుకంటే మనం ఏదన్నా అనుకుని మనం రమ్మంటే ఎవరు రారు, కానీ తెలియకుండా మనకు మంచి జరిగేటప్పుడు అంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. అందుకనే నాకు ఏదైనా సరే ఈ సినిమా స్టార్ట్, అసలు ఈ సినిమా నాకు సంబంధమే లేదు. నిజంగా చెన్నై వెళ్ళి అనుకోకుండా ఒక హాఫ్ డే ఖాళీ ఉంటే సినిమా చూద్దుగాని అన్నారు. సార్ నేను సినిమాలు రివ్యూలు చెప్తాను, నేను బాగాలేకపోతే బాగాలేదని చెప్తాను, మళ్ళీ మీరు ఇబ్బంది పడతారంటే లేదు నాకు అలాగే చెప్పేవాళ్లే కావాలి, దానిలో పాజిటివ్ నెగిటివ్ ఏదున్నా చెప్దుగానని చెప్పేసి నన్ను సతీష్ అన్న తీసుకెళ్లారు. నాకు ఇదంతా ఎప్పటి నుంచో పరిచయం. దేనికంటే అందరికంటే నాకు ఆత్మీయ మిత్రుడు, నా బెస్ట్ ఫ్రెండ్, ఇంకా నా ప్రాణం అని చెప్పాలి. నేను నా వైఫ్, నా ఫ్యామిలీ తర్వాత నేను ఫస్ట్ గౌరవించే అతి కొద్ది వ్యక్తుల్లో
రాజశేఖర్ రెడ్డి ఉంటాడు, అతని ద్వారా నాకు సతీష్ అన్న చాలా క్లోజ్. అందుకని సతీష్ అన్న మీరు కనుక చేస్తే కనుక ఈ సినిమాని తెలుగులో చేస్తామని చాలామంది అడిగారు, అది నాకు తెలుసు. అయినా సరే లేదు, నేను శివకి మాట ఇచ్చాను, శివ చేస్తున్నాడు, శివ కొనుక్కున్నాడు, శివ ఇస్ ద ఓన్లీ ప్రొడ్యూసర్, నేను ఆయనకే ఇస్తానని చెప్పేసి ఒక మాట మీద నించున్నాడు. మధ్యలో ఎన్ని డబ్బులు వచ్చినా ఎంత ఇస్తానన్నా కూడా ఆయన ఎక్కడా కూడా, యాక్చువల్లీ ఒక పెద్ద ఛానల్ వాళ్ళు మేము డబ్బింగ్ చేసుకొని మా ఛానల్లో పెడతామంటే నో, శివకి మాట ఇచ్చాను, మాట ప్రకారం శివానే ఈ సినిమా ప్రొడ్యూసర్. ఫస్ట్ మా అబ్బాయి నా సినిమాతోనే స్టార్ట్ అవుతారని వాళ్ళు ఒక మాట మీద ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత నాకు వచ్చింది. లేదంటే ఇదేదో మనం ఏదో బాహుబలి చేస్తున్నాము, ఇంకోటి చేస్తున్నాం అనే అంత నాకు ఐడియా లేదు. కానీ ఒక మంచి సినిమా చేస్తున్నాం. నాన్న అంటే ఉండని ఎమోషన్ ఎవరికి ఉంటుంది? నాకు నాన్న లేడు, అందుకనే ఆ నాన్న విలువ నాకు తెలుసు. అందుకే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి కూడా నాన్నలాగా భావించే ప్రభు గారు కానీ బిఆర్రాజ్ గారు కానీ వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. ఏదో ఫోటోగ్రాఫర్లే వాడి పని వాడు చేసుకుంటాడు వెళ్ళిపోతాడు అనుకోకుండా ఒక రెస్పెక్ట్ ఇచ్చి గౌరవించి నన్ను పక్కన కూర్చోబెట్టేవాళ్ళు. అందుకే వీళ్ళందరితో తిరిగింది. ఎంతోమంది సరస్వతి పుత్రులు పెన్నులు పట్టుకొని నన్ను ఎంతో సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున, ఎందుకంటే నేను ఎన్నో సంస్థల్లో పనిచేశాను, వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయబట్టే ఈరోజు నేను లక్ష్మీనారాయణ ఎంత బిజీనో అందరికీ తెలుసు. అరే నా కోసం రా అంటే నేను అందుకే గెస్ట్లను పిలిస్తే ఎంతమంది గెస్ట్లు వస్తారో నా కోసం మీ అందరికీ తెలుసు. మీ అందరికీ తెలుసు ఎందుకంటానంటే మీకే నా ప్రయాణం తెలుసు కాబట్టి. కానీ నాకు ముందు మీరందరూ ఉండాలని చెప్పేసి నా శివం మీడియా లోగోని కూడా అలీ గారితోనూ మా అనిల్ కడియాల, ప్రవీణ కడియాలతో వీళ్ళతో చేయించాను. కారణం ఏంటంటే ఎవరెవరితో చేయించి నేను ప్రమోషన్ చేసుకుందామని కాదు, నా జర్నీ చెప్దామని, నేను ఎక్కడి నుంచి వచ్చానో చెప్దామని. అందరికీ వస్తుంది, మనందరికీ అవకాశం ఉంది. ఇక్కడ కింద కూర్చున్న వాళ్ళందరూ కూడా నా సొంత ఫ్యామిలీస్ అందరు కూడా. ఒక్కొక్కడు రోజు అన్న, తమ్ముడు, లేకపోతే అరే ఒరే అనుకొని సరదాగా మాట్లాడుకునే వాళ్ళందరం. ఒక మంచి సినిమా ఏ భాషలో నుంచి వచ్చినా సరే అది ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అని మనం ఎన్నో సినిమాలు చూసాం. ఈ మధ్యకాలంలో మనం ప్రేమలు సినిమా చూసాం. ఆ ప్రేమలు సినిమా దర్శకుడి అన్నయ్య కూతురే మన ప్రార్థన. అలాగే మనం ఇదే స్టేజ్ మీద నాన్న అనే సినిమాని ఎన్నిసార్లు ప్రమోషన్ చేసాం. ఆ డైరెక్టర్ ఏఎల్ విజయ్, అలాగే తలైవి సినిమాని ఎంత ప్రమోట్ చేసాం. ఆ డైరెక్టర్ మేనల్లుడే మన అమరేష్. ఇంతమందిని వీళ్ళని తెలుగులో నేను పరిచయం చేసే అవకాశం వస్తుందన్నప్పుడు సరే నాకు అంత శక్తి ఉందా లేదా అనేది పక్కన పెడితే ఎస్ నేను చేయాలి అనుకున్నాను. నేను చేయటానికి ప్రతిదీ నేను ఫ్యామిలీ, పక్కా ఫ్యామిలీ మ్యాన్ని. నేను బయట విషయాలు ప్రతిదీ నా తమ్ముడు మూర్తితో షేర్ చేసుకుంటాను. అన్ని విషయాల్ని నేను వైఫ్తో షేర్ చేసుకుంటా. వాళ్ళిద్దరూ నీకెందుకు, నువ్వు చేయగలవు, నువ్వు చేయి అన్నప్పుడు ఆటోమేటిక్గా నేను సరే అన్నాను. వీటన్నిటికంటే ముఖ్యంగా నేను శివం మీడియా కంపెనీ పెట్టినప్పటి నుంచి నా పక్కన అన్న నువ్వేమైనా చేయగలవు, నేను ఉన్నానని చెప్పి నా టీమ్స్ ఒక 10 మంది ఉంటారు. అందులో ముఖ్యంగా 10 మందిని లీడ్ చేసే పవన్ ప్రాణంలాగా నాకు ఉండి సపోర్ట్ చేసి నువ్వు మాత్రం చేయగలవు అన్న, నీకు అందరూ 4 పడవల మీద కాలు పెట్టొద్దు అంటారు, కానీ నువ్వు 4 కాదు 6 పడవల మీద పెట్టు, మేము ఉన్నామని చెప్పి నాకు చాలా సపోర్ట్ చేశారు. అందుకే ఇదేదో చిన్న సినిమా చేస్తా వీడేంది ఇంత స్పీచ్ ఇస్తున్నాడని కాదు, కానీ ఇది ఒక జర్నీ చెప్పే ఉద్దేశమే. మీ అందరి దగ్గర చెప్పాలి ఖచ్చితంగా. ఇది నేనేదో ప్రమోషన్ చేసుకోవడానికి కాదు నిజంగా, ఎందుకంటే ఇట్స్ ఎమోషనల్ జర్నీ ఫర్ మీ. మిగతా వాళ్ళందరికీ ఇక్కడ ఒక స్టేజ్, ఇది ఒక సినిమా, ఇది ఒక ప్రొఫెషనల్ థింగ్. నాకు ప్రొఫెషనల్ థింగ్ కాదు, ఇదే నా ప్రాణం. ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే ప్రతి రూపాయిని చూశాను. అందుకే నాకు మీ అందరితోని చాలా ఎమోషనల్ కనెక్టివిటీ ఉండింది. అందుకే నా సినిమా టీంని నన్ను ఆదర్శించడానికి, ఆశీర్వదించడానికి నా బెస్ట్ ఫ్రెండ్స్ మీ అందరితోనే షేర్ చేసుకుందామని ఇక్కడ చేశాను. సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాను. ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. ప్రభు గారు, హార్టీ వెల్కమ్ సార్. కాదు సార్, ఒక డైలాగ్ చెప్పాలనిపిస్తుంది. కొన్నిసార్లు రావటం లేట్ అవ్వచ్చు మిత్రమా, అదేదో ఉంటుంది కదా రావడం పక్క అని, అదేదో మీకే ఇవాళ డెడికేట్ చేయొచ్చేమో కదా. సో హార్టీ వెల్కమ్ టు మరి సుజాత గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాను. చప్పట్లబ్బా గట్టిగా ఒకసారి. హార్టీ వెల్కమ్ టు యూ ప్రభు గారు. అండ్ మధు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాను.
సరే. సో ఇప్పుడు బ్యాలెన్స్ ఉందంట కదా మీరు. బ్యాలెన్స్ ఏం లేదు, బ్యాలెన్స్కి రావాల్సిన వాళ్ళు వచ్చారు కాబట్టి నేను విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమాని నిజంగా మంచి సినిమా. నేను రివ్యూస్ చెప్పేవాడిని, ఒక బ్యాడ్ సినిమా నేను తీసుకుంటాననేది మాత్రం నేను అనుకోవట్లేదు. దాన్ని మీరందరూ కూడా చూస్తారు. నేను రాగానే శివ చెప్పాడు ఎంత మంచి సినిమా సార్, భలే పట్టారని. థ్యాంక్ యూ. అందరూ కూడా చాలా మంచి హృదయంతో నా కోసమే వచ్చారు వీళ్ళందరూ. థ్యాంక్ యూ. లేట్ అయినందుకు సారీ, నా తప్పు కాదు. మన ఫ్యామిలీ స్టార్ సినిమా ఫస్ట్ షో జరగటం వల్ల లేట్ అయింది. ఎస్పెషల్లీ నేనే ఒక పిఆర్ఓ అని ఇంకో పిఆర్ఓ చేయాలి అనగానే మిగతా వాళ్ళందరూ నా పెద్దోళ్ళు, మన మిగతా పిఆర్ఓ వాళ్ళందరూ కూడా నా ఫ్రెండ్సే. ఎవరైనా చేస్తారు కానీ నాకు కంఫర్ట్గా ఉండి అరే ఓరే అని చెప్పుకునేంత స్వతంత్రం వాడు ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నాకు బాగా పరిచయం కాబట్టి మధుని, మా తమ్ముడిని నా సినిమా పిఆర్ఓ చేయమని చెప్పాను. థ్యాంక్ యూ మధు, యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి చెప్పాను అనుకుంటున్నా కానీ ఒక వ్యక్తి గురించి ఖచ్చితంగా చెప్పాలి. కేశవ గారు ఎప్పుడు లేట్గా వస్తారు కానీ నా కోసం ఇలా ముందు వచ్చాడు. థ్యాంక్ యూ. కొంచెం నిద్ర లేసినందుకు థ్యాంక్ యూ. అది వద్దా మధు, అది చెప్పొద్దా? ఓకే కేశవ ఆపేసా, ఓకే కదా? ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎవ్రీబడి. మా సినిమాని నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ప్రభు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏం చెప్పాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి? శివ గ్రోత్ అండ్ హిజ్ జర్నీ, వాడి ఫాస్ట్నెస్, వాడి అప్రోచ్, వాడి రిలేషన్స్ మెయింటెనెన్స్, ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ శివ ఈజ్ వెరీ డైనమిక్. ఒక చిన్న ఫోటోగ్రాఫర్గా అప్పుడప్పుడే రీల్ కెమెరాలు వెళ్ళిపోయి డిజిటల్ అనేటువంటిది స్టార్ట్ అవుతున్నటువంటి టైంలో తను వచ్చాడు. ఆ టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా పెరిగిందో శివ కూడా అంత ఫాస్ట్గా గ్రోత్ అయ్యాడు. ముఖ్యంగా ద వే హీ మెయింటైన్స్ రిలేషన్స్ విత్ వన్ అండ్ ఆల్. ఆ రిలేషన్స్ మెయింటెన్స్ అనేటువంటిది చాలామంది రకరకాలుగా ఏదో కాలక్షేపాలు చేస్తూ ఉంటే ఎప్పుడు పని 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 తప్ప మరొకటి లేదు. నేను ప్రతి ఒక్కరి దగ్గర గర్వంగా చెప్పుకునేది ఏంటంటే వాడు వర్కహాలిక్గా ఉంటాడు. వేరే ఎలాంటి హ్యాబిట్స్ కానీ ఎలాంటి వైసెస్ కానీ అదర్ డైవర్షన్స్ కానీ ఉండవు. ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేసుకోవాలి, ఈ వచ్చినటువంటి పర్పస్ నెరవేరాలి, ఇక్కడ మనం హ్యాడ్ టు ఎస్టాబ్లిష్ మై సెల్ఫ్ అనేటువంటి ఆ జీలు, ఆ ఎంతూజియాజము, ఆ ఎయిమ్ ఓరియంటెడ్ జర్నీ అనేటువంటిది తను ఈ రోజున ఒక నిర్మాతగా ఇంట్రడ్యూస్ చేసే స్థాయికి తను వెళ్ళడం. అందులో ద టైటిల్ అండ్ ద పోస్టర్ ఇట్ సెల్ఫ్ ఈ స్పీకింగ్ వాల్యూమ్స్. ఒక మంచి యూత్ ఓరియంటెడ్ లవ్ స్టోరీ అనేటువంటిది వస్తే దాన్ని కరెక్ట్గా ప్రమోట్ చేయగలిగితే ఇలాంటి సినిమాల సక్సెస్ అనేటువంటిది స్కై ఈజ్ ద లిమిట్ అనే స్థాయికి వెళ్తుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ నాకుంది. ఎందుకంటే గతంలో కూడా చాలా ఇలాంటి డబ్బింగ్ సినిమాలు లాంగ్వేజ్ బ్యారియర్స్కి అవేగా అద్భుతమైనటువంటి విజయాలు సాధించినటువంటి సందర్భాలు మనం చూసాము. అలాంటి ఒక స్మెల్, అలాంటి ఒక సక్సెస్ తాలూకు ఇండికేషన్స్ అనేటువంటి నాకు కనిపిస్తున్నాయి ఈ టైటిల్లో కానీ, ఈ పోస్టర్లో కానీ, ఆర్టిస్ట్లో కానీ. డెఫినెట్లీ ఐ హోప్ అండ్ ఐ విష్ శివ యాజ్ ఎ ప్రొడ్యూసర్, ఇప్పుడు డబ్బింగ్ ప్రొడ్యూసర్గా ఇంట్రడ్యూస్ అయినప్పటికీ ముందు ముందు ఒక స్ట్రైట్ ప్రొడ్యూసర్గా కూడా తను మంచి విజయాన్ని అందుకుంటాడు. తన గ్రోత్ని, తన జర్నీని, తన స్పీడ్కి ఎలాంటి అవరోధాలు ఉండవు. ఎందుకంటే హార్డ్ వర్క్ని నమ్ముకొని, రిలేషన్స్ తాలూకు వాల్యూని నమ్ముకొని వెళ్తున్నటువంటి శివకి అద్భుతమైన సక్సెస్ వస్తుందనడంలో సందేహం లేదు. హిజ్ హార్డ్ వర్క్ ఈజ్ హిజ్ పేయింగ్ ఎలిమెంట్. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ హిజ్ సక్సెస్. ఆల్ ద బెస్ట్ శివ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. అండ్ ఇప్పుడు సో ఆల్మోస్ట్ ఇంతకుముందు శివ గారు చెప్పినట్టు ప్రతి ఈవెంట్కి పిఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందరినీ గ్యాదర్ చేసి ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్గా అయినట్టు అవ్వడానికి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. మధు గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. మీ విషయస్ అందులో సువర్ణ పిలుస్తోంది, మామూలుగా ఉండదు. సౌండ్ చూసారు ఎలా ఉందో, రండి. సో మధు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాను. శివ గారు కంగ్రాచులేషన్స్ అండి. మీరు రాకపోతే నేను రావాల్సి వస్తుంది. యూట్యూబ్లో మన ఇద్దరే ఉంటాం. తర్వాత ఆ ఫ్యాన్స్ అరుస్తున్నారు చూడండి. బేసికల్గా సినిమా అదిగో హీరో హీరోయిన్స్కి కూడా ఇంత సౌండ్ రాలేదు, మధు గారికి వస్తుంది. ఖచ్చితంగా రావాలి. బేసిక్గా
సరే అక్కడి నుంచి విషెస్ చెప్పండి, Q&A స్టార్ట్ చేద్దాం. ఒకసారి ఇటు రండి, ఇటు వచ్చి విషెస్ చెప్పండి. సరే నేనే వస్తున్నా. ఒక్కసారి అండి రండి సార్, 2 words. ఏంటి వెళ్ళిపోతున్నాడు ఈయన? మధు గారు హలో, ఏంటి వెళ్ళిపోతున్నాడు ఈయన? కాదు పరుగు పోతుంది సార్, సువర్ణ అంటున్నారు గారు. కనీసం ఆల్ ది బెస్ట్ ఒక మాట చెప్పండి సార్, వెళ్ళిపోతా. పేమెంట్ తీసుకొని అయితే హ్యాపీయా? రండి రండి, ఆల్ ది బెస్ట్ చెప్తేనే. ఎందుకు రావట్లేదు? నన్ను చూసి భయపడుతున్నాడు ఆయన. రాజా సినిమాలో సౌందర్య వెంకటేష్ని పిలిచినట్టు శివగారు మధు గారిని పిలవాలి ఇప్పుడు. లేదు శివగారు కాదు, నేను పిలిచినట్టుంది. నేను పిలుస్తా ఉన్నా, ఆయన పారిపోతున్నాడు, అసలు లేడు ఇక్కడ. ఓకే మధు గారు, మీ విషెస్ ఆల్మోస్ట్ అందరూ చెప్పేశారు. మీరేంటి అందరు, మీరు ఒకసారి స్టేజ్ మీద లేదండి, ప్లీజ్ స్టేజ్ మీద రండి ప్లీజ్. హాయ్, అందరికీ నమస్కారం అండి. ఒక సాధారణ ఫోటోగ్రాఫర్గా కెరీర్ ప్రారంభించి ఈరోజు ప్రొడ్యూసర్గా మారిన నా బెస్ట్ ఫ్రెండ్ శివకి ఆల్ ది బెస్ట్. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి ఒక స్ట్రైట్ ప్రొడ్యూసర్గా, ఒక విజయవంతమైన ఒక ప్రొడ్యూసర్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.